దేవుని నామానికి భయపడాలి. దేవుని నామములో మనము భయమును ధరించాలి. దేవుని వాక్యంలో రాయబడింది, దేవుని సన్నిధికి అసలు మనం ఎందుకు రావాలంటే దేవునికి భయపడుట నేర్చుకున్నట్లు. చూసారా వాక్యం గ్రంథం మీరు దొరకలేమది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ద్వితీయోపదేశకాండ గ్రంథం 14వ అధ్యాయం 22-23. ద్వితీయోపదేశకాండ గ్రంథం 14 అధ్యాయం 22-23. ప్రతి సంవత్సరమున నీ విత్తనము పంటలో దశమ భాగమును అవశ్యముగా వేరుపరచబడెను. నీ దినములన్నింటిలో నీ దేవుడైన యెహోవాకు నీవు భయపడ నేర్చుకున్నట్లు. కింద చదివితే మీరు దేవుని మందిరానికి రావాలని రాస్తారు. ఎందుకు రావాలంట? దేవునికి ఎలా భయపడాలో నేర్చుకోవాలి. ఇక్కడ నేర్చుకుంటాము, నేర్పబడుతుంది అన్నమాట. కనుక దావీదు రాజు కూడా ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నీ నామములు ఎట్లు భయపడాలో నాకు నేర్పించండి. హల్లెలూయా. కనుక దేవుని సన్నిధికి మనం వస్తున్నటువంటి విధానం దేవునికి ఇష్టమై ఉన్నదా? మనం దేవుని సన్నిధికి వస్తూ మనం జీవిస్తున్నటువంటి జీవన విధానం అసలు మనం ఏ ఉద్దేశంతో వస్తున్నాం అనేది కూడా దేవుడు పరిశీలిస్తాడు. కనుక దేవుని సన్నిధికి వచ్చి సత్యముతో ఎలా ప్రవర్తించాలో నేర్చుకున్నట్లు దేవుని బోధ వినాలి. అలాగే దేవునికి భయపడినట్లుగా ఏక మనస్సు మనం కలిగి ఉండాలి. అలాంటి కృప దేవుడు మనకు దయచేయుగాక. ఆమేన్. ఆరాధన చేసుకుంటాం.